మీకు మనసాక్షి అనేదే లేదా? మీకుందా? నాకు కాదు, దానికే లేదు. అందుకే పూరి ధ్రువల పెళ్లి అడ్డం పెట్టుకుని మా బావని నాకు దూరం చేయాలని చూసింది. అసలు ఆ తారానే లేకపోయి ఉంటే మా బావ నాకు దూరం అయ్యేవాడే కాదు. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. అది మీ వల్లే అవుతుంది. ఆ హక్కు ఇప్పుడు మీకే ఉంది. మీరు చెప్పింది అర్థం అవుతుంది కానీ అది కొంచెం కష్టమే. కష్టమా? ఏ మీకు సంతకం వద్దా? కావాలి 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 కావాలి. ఎవరన్నారు కష్టం? కష్టమేం లేదు. అయితే నేను చెప్పినట్టు చేయండి. ఇప్పుడేంటి, తనని బయటికి పంపించాలి అంతే కదా? నేనున్నానుగా, ఏదో ఒకటి చేస్తాను. నా పని అవ్వాలంటే మీ పని నేను చేసి పెడతాను. నేను ఇక్కడున్నానేంటి? అయ్యో అయ్యో అయ్యయ్యో అయ్యో 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 అయ్యయ్యో 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 అయ్యో. ఎందుకు ఏడుస్తున్నావ్? 24 సంవత్సరాల 8 నెలల 20 రోజుల 12 గంటల 15 నిమిషాల 14 సెకండ్లు ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నానో తెలుసా? అంతా ఒక్క రాత్రిలో పట్టు. అసలు నీకు హెల్ప్ చేయడమే నేను చేసిన పెద్ద తప్పు. ఆ రౌడీల నుంచి నిన్ను కాపాడాను, అదే నాకిప్పుడు శాపమైంది. ఇంత అన్యాయం చేస్తావా? నీకసలు మనసాక్షి అనేది లేదా? ఎంత మొగుడినైతే మాత్రం మత్తులో ఉన్నప్పుడు నీకిష్టం వచ్చినట్టు చేస్తావా? నాకు మనసు ఉంటుంది, నాకు భావాలుంటాయి. ఈ సభ్య సమాజంలో నేను తలెత్తుకుని ఎలా తిరగలను? అయ్యో, చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. నేను ఓవర్ యాక్టింగ్ చేస్తున్నానా? నిన్న రాత్రి ఏం చేసావో ముందా చెప్పు. నా అమాయకత్వాన్ని, నా మంచితనాన్ని, నా పరువుని అన్ని నువ్వు బలి తీసుకున్నావు. సినిమా డైలాగులు చెప్పుకు నువ్వు. రౌడీల నుంచి కాపాడానని కొంచెమైనా నా మీద ఫీలింగ్స్ వచ్చాయా? నిజం చెప్పు. నిన్న ఇంట్లో మీ అమ్మ ముందు చూపించాల్సిన ప్రేమంతా రాత్రి నా మీద చూపించావు కదూ? అంత సీన్ లేదు. అంటే నీకసలు ఫీలింగ్సే రాలేదా? ఇంకేం చేయాలి నేను? చాలా చేయాలనుకున్నావు, కానీ నీ ప్లాన్ మొత్తం నాకు అర్థమైపోయింది. ప్లానా? ఏం ప్లాను? ఆ రౌడీలను పెట్టింది నువ్వేనని నాకు తెలుసు. నేనా? ఎంత మాట అన్నావు నక్షు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును, నువ్వే ముందు రౌడీలను పంపించావు, తర్వాత హీరోలా వచ్చి నన్ను కాపాడావు. ఆ తర్వాత నేను నీకు పడిపోతాననుకున్నావు. ఇంప్రెస్ చేసి నా మనసు మార్చేద్దామనుకున్నావు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ప్లాన్ చేసావురా? అమ్మ తల్లి, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. నిజంగా ఒట్టు. నోర్ముయ్, నీ గురించి నాకు బాగా తెలుసు.
నిన్న రాత్రే నిన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఆ టైంలో నాకు లిఫ్ట్ దొరకలేదు. అందుకే ఇక్కడ ఉండాల్సి వచ్చింది. అంతేగాని అలా అని ఛాన్స్ తీసుకోవాలని చూడకు. ఛ! నీ మొహం చూస్తేనే అసహ్యంగా ఉంది. ఇలాంటి చీప్ డ్రామాలు ఆడితే నీకెవరు పడిపోరు. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నా మనసులో నీకు చోటు ఉండదు. నేను నిన్ను ప్రేమించను. నిన్ను భర్తగా నేను ఎప్పటికీ ఒప్పుకోను. నక్షు నక్షు గగన్ గారు ఏం చేస్తున్నారు? గగన్ గారు ఏం చేస్తున్నారు? మీరు వదలండి, నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు వెళ్ళకపోతే నిన్ను ఎలా బయటికి పంపించాలో నాకు తెలీదా? నాకు చేత కదా. గగన్ గగన్ ఇక్కడ. అత్తయ్య, ఇప్పుడేమంటారు? గగన్ బావ తార విషయంలో ఎలా ఉన్నాడో చూసారా? బావకి తారంటే ఏమాత్రం ఇష్టం లేదత్తయ్య. అవును భూమి, ఇప్పుడు వాడు నా కంటికి నా కొడుకులా కనిపించాడు. నువ్వు ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఈ జన్మకి భూమియే నా భార్య. వెళ్ళిపో. ఐ సెడ్ గెట్ అవుట్. చూడండి, మీరిలా నన్ను బలవంతంగా ఈ ఇంట్లో నుంచి పంపించేస్తే మా అన్నయ్య ఈ ఇంట్లో ఉండడు, పూరితో కాపురం చెయ్యడు. ఏం పర్వాలేదు, అవసరమైతే మీ అన్నయ్యని కూడా నీతో పాటే తీసుకువెళ్ళు. నాకేం అవసరం లేదు అతను. కరెక్ట్ పూరి, నువ్వు ఇలాగే స్ట్రాంగ్గా ఉండాలి. మా అన్నయ్య ఇక్కడ ఉండుంటే ఎవ్వరూ ఇలా నాతో మాట్లాడి ఉండేవాళ్ళు కాదు. తను ఉన్నా లేకపోయినా మా నిర్ణయం మాత్రం ఇదే. నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో. ఓహో, హ, నిర్ణయం తీసేసుకున్నారా? ఓకే, నో ప్రాబ్లం. మీరే అంత తెగిస్తే నేను ఇంకెంత తెగించాలి? నన్ను పట్టానంటే నేను అనుకున్నది జరిగి తీరాల్సిందే. ఏయ్, ఏం చేస్తున్నావు? నలుగురు చూస్తే ఏమనుకుంటారు? లే లే ఇక్కడి నుంచి. ఆగు. అసలు దీనంతటికి కారణం నువ్వే. గగన్ గారితో చెప్పి నన్ను ఇంట్లో నుంచి బయట గెంటించింది నువ్వే. నేను చెప్పడం ఏంటి? గగన్ బావకే నువ్వు ఇంట్లో ఉండడం ఇష్టం లేక అందుకే బయటికి పంపిస్తున్నాడు.